ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. హలో అండి, ఈరోజు నేను మీకు వినాయక చవితి రోజు నేను చేసుకున్న పూజ ఏ విధంగా చేసుకున్నానో ఈ వీడియోలో చూపిస్తానండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు దుర్గా. పూజ కోసం ముందుగా ఇక్కడ గరిక తీసుకున్నాను. దొరికిన పత్రాలు 21 పత్రాలలో నాకు దొరికినవి నేను తీసుకున్నానండి. మాస్పత్రి, అలాగే రేగి ఆకు, ఇవి బిల్వ పత్రాలండి. అలాగే గరిక, తెల్ల జిల్లేడు పత్రాలు, ఇలా నాకు దొరికినవి నేను ఇక్కడ తీసుకున్నానండి. అలాగే మామిడాకులు, బంతిపూలు, వాకిలికి అంటే మెయిన్ డోర్కి, పూజ రూమ్ డోర్కి కట్టడానికి బంతిపూలు, అలాగే పువ్వులు, విడి పువ్వులు కట్టిన మాల ఒక 5-6 రకాలు తీసుకున్నాను నేను. ఇవి తెల్ల జిల్లేడు పూలు, ఇవి తెల్ల గన్నేరు పూలు, ఇవి సన్నజాజుల మాల, అలాగే 5 రకాల పండ్లు దేవుడికి పెట్టడానికి, చెరుకు గడలు, అలాగే పాలవెల్లికి కట్టుకోవడానికి ఒక 9 రకాల పండ్లు ఇక్కడ తీసుకున్నాను. అలాగే ఇవి కూడా పాలవెల్లికి కట్టడానికి 4 కంకులు. మొత్తం అన్నీ కూడా నేను బాగా నీళ్ళతో కడిగేసి ఈ విధంగా ఒక టేబుల్ పైన అన్నీ ఆరబెట్టేసుకున్నానండి. అలాగే 2 కొబ్బరికాయలు, ఒకటి అమ్మవారి కలశం కోసం, అలాగే ఇంకొకటి గణపతికి పూజలో కొట్టడానికి, అలాగే గణపతి మూర్తి ఒకటి. తెల్లవారుజామున 3 o'clock కల్లా నేను లేచి నా పనులన్నీ పూర్తి చేసుకొని 4 o'clock అయిందండి మార్నింగ్. ఇప్పుడు పూజకు స్టార్ట్ చేసేసుకున్నాను. సో ముందుగా మనం పాలవెల్లికి మొత్తం ఇలా పసుపు అంతా పట్టించేసుకోవాలి. ఎక్కడ కూడా ఖాళీ లేకుండా, తెరిప అంటాం కదా, అలా ఏం లేకుండా నీట్గా పసుపు పట్టించేసుకోవాలండి. ఇలా మొత్తం పసుపు పట్టించుకున్న తర్వాత మొత్తం కుంకుమ బొట్లు పెట్టేసుకోవాలి. తర్వాత మనము గణపతిని ఏ పీట మీద అయితే కూర్చుండబెట్టుకోవాలనుకుంటున్నామో ఆ పీటకంతా ఇలా పసుపు పట్టించేసుకోవాలి. ఇది పూజలకి నేను 25 years నుంచి ఇదే పీట వాడుతున్నానండి. ఇలా పీటకు మొత్తం పసుపు పట్టించుకున్న తర్వాత మనము కుంకుమ బొట్లు పెట్టేసుకొని బియ్యం పిండితో ముగ్గులు వేసేసుకోవాలి. ఇది ఉట్టి బియ్యం పిండి అండి, దీంట్లో ముగ్గు కూడా నేనేం కలపలేదు. ఉత్త బియ్యం పిండితో వేసుకుంటే ముగ్గు మనకు కొంచెం సరిగ్గా రాదండి, ఈ విధంగానే ఉంటుంది. కానీ ఉట్టి బియ్యం పిండితో వేసుకుంటేనే మంచిదండి. ఇలా పీట మీద ముగ్గులు వేసుకున్న తర్వాత మనము పాలవెల్లికి ఎన్ని రకాలైతే పళ్ళు కట్టుకోవాలనుకుంటున్నామో వాటన్నిటికీ ఇలా పసుపు పట్టించేసుకోవాలి. ఇక్కడ నేను 9 రకాల పండ్లు, ఒక్కొక్కటి 2 రకాలు తీసుకున్నాను. అంటే వెలగ పండ్లు 2, అరటి పండ్లు 2, యాపిల్ 2, ఇలా అన్ని 2 తీసుకున్నానండి. మీరు కావాలంటే ఒకటొకటైనా తీసుకోవచ్చు.
ఇలా పళ్ళన్నిటికీ పసుపు రాసుకున్న తర్వాత కుంకుమ బొట్లు పెట్టేసుకోవాలి. 3 కానీ 5 కానీ బొట్లు పెట్టేసుకోవాలి. అలాగే మొక్కజొన్న పొత్తులు కూడా తీసుకున్నాం కదా, వాటికి కూడా మొత్తం ఇలా పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టేసుకోవాలి. అలాగే ఈ పండ్లను కట్టుకోవడానికి దారంని ఈ విధంగా మనము సన్న దారం అయితే 5 పొరలు కానీ 9 పొరలు కానీ వేసుకోవాలి. లావుగన్న దారం అయితే మీరు దాన్ని పట్టి తీసుకొని ఈ విధంగా పసుపు పట్టించి పండ్లకు కట్టేసుకోవాలి. కొంచెం పొడువుగా పెట్టుకోవాలి దారాన్ని పైకి. మనకు పాలవెల్లికి కట్టుకోవడానికి కొంచెం దారం ఉండేలాగా చూసుకొని ఈ విధంగా ముడి వేసి పండ్లను బాగా గట్టిగా కట్టుకోవాలి, లేదంటే కింద పడిపోతాయి. అలాగే యాలకుల మాల, పత్తి వస్త్రము, జిల్లేడు మాలను రెడీ చేసుకోవాలి. సో ఈ విధంగా మనము అంతా పాలవెల్లికి ఈ విధంగా కట్టేసుకోవాలి. తర్వాత పాలవెల్లిని మామిడాకులతో పూలతో మనము ఇలా అలంకరించేసుకోవాలి. మొత్తం అంతా ఇలా అలంకరించేసుకోవాలి. మామిడాకులతో, బంతిపూలతో మీకు ఏ విధంగా అలంకరించుకోవాలంటే ఆ విధంగా అలంకరించుకోవచ్చు, మన ఇష్టం అది.
ఇది ఒక రిక్వెస్టెడ్ వీడియో అండి. ఒకరు నాకు ఇలా పూజ చేసుకునేది పెట్టమని అడిగారు. సో నేను ఇంతవరకు మటుకే నేను షూట్ చేయగలిగాను. ప్రసాదాలు నైవేద్యాలు అనేటివి నేను షూట్ చేసుకుంటూ పూజ చేసుకోవాలంటే చాలా కష్టం కదండి. నాకైతే ఇది ఫస్ట్ టైం నేను ఇలా వ్లాగ్ పెట్టడము దేవుడిది. సో మీకు ఈ గణపతి పూజ, గణపతి డెకరేషన్, అలాగే నేను చేసుకున్న పూజ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.